చంద్రబాబు సర్కార్ చివరికి తన ప్రతాపాన్నంతటిని పోసాని కృష్ణమురళిపై చూపిస్తుంది. ఎందుకంటే ఆయన మీద ఇప్పటికే 15 కేసులు ఒక్కటే అంశం మీద పెట్టడమే కాకుండా, అంటే వివిధ నాయకులు, వివిధ పార్టీలకు చెందిన వాళ్ళు పెట్టారు. కాకపోతే అది ఎవరు పెట్టించారు, ఎందుకు ఆ కేసులన్నీ పడ్డాయి అనేది మనందరికీ, జనాల్లో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ 17 కేసులకి ఫస్ట్ ఏదైతే అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెలో జనసేన నేతలు పెట్టిన కేసు ఉందో దానికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది. దట్టు తర్వాత కేసులేవి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాల్సిన పని లేదు కూడా హైకోర్టు చెప్పింది. కానీ ఇవన్నీ హైకోర్టు చెప్పినా కూడా కూటమి ప్రభుత్వం ఏం వినకుండా ఆయన్ని అరెస్టులు, రిమాండ్లు, జైళ్లు అంటూ తిప్పుతూనే ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎంత వ్యాసార్థంలో ఉంది అనేది తెలుసుకోవడానికి మరి పోసాని కృష్ణమురళిని తిప్పుతుందా ఏంటి అన్నట్లు రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఏదైనా శృతి మించితే మొదటికే మోసం వస్తుంది. అనుచిత వ్యాఖ్యలు చేయడం, లేకపోతే అనవసరంగా అసభ్యకరంగా మాట్లాడడం అనేది ఏదైతే ఉందో దాని మీద కేసులు పెట్టడం అనేది ఓకే. కేసులు పెట్టి అది క్రమశిక్షణలో జనాలను తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అండ్ మళ్ళీ వీళ్ళది పోసాని కృష్ణమురళిది ఏదైతే క్యాస్ట్ ఉందో దానివల్ల ప్రభుత్వానికి జరిగే నష్టం కూడా ఉండదు. ఎందుకంటే సేమ్ కాస్ట్ కాబట్టి ఏమీ ఇబ్బంది కూడా ఉండదు. మరి ఈ సమీకరణలో లేకపోతే పోసాని మీద ఏం కక్ష సాధింపు చర్యలో కానీ ఆయనకి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిప్పి చూపించాలనుకుంటున్నారు అనుకుంటా కూటమి ప్రభుత్వ నాయకులు. దానివల్లనే ఈరోజు ఆయన మొన్న 3వ జైలుకి మారడం జరిగింది, కర్నూలు జైలుకి. అక్కడికెళ్ళి విజయవాడ భవానీపురం పోలీసులు అక్కడికెళ్ళి హుటాహుటిన ఏదో తీవ్రవాదినో లేకపోతే ఉగ్రవాదినో పట్టుకున్నట్టు అక్కడికెళ్ళి, మాకు ఇక్కడ భవానీపురంలో ఒక పిటి వారెంట్ వచ్చింది, మాకు ఎట్లయినా విచారించడానికి పోసాని కృష్ణమురళి కావాలి అన్నట్లు ఆయన్ని మళ్ళీ విజయవాడకి తీసుకొస్తున్నారంట. కర్నూలు నుంచి విజయవాడకి, దట్టు హైదరాబాద్ మీద నుంచి తీసుకొస్తున్నారంట. ఎక్కడి దాకా వెళ్తుందో గానీ గట్టిగా కక్ష సాధింపు చర్యలు అయితే జరుగుతున్నాయి అని అంటున్నారు వైసీపీ వర్గాలు. మరి చూడాలి ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది. ఇప్పుడు ఆయన రిమాండ్ కి తీసుకొస్తున్న ఒక విజువల్స్ ఉన్నాయి, మనం చూద్దాం దాన్ని. అసలు అక్కడ మీడియా ఏంటో లేకపోతే అక్కడ పోలీసులు ఆయన్ని తీసుకొచ్చే విధానం, ఆయన చుట్టూరు రోప్లు, మరి ఇదంతా ఎవరిని సాటిస్ఫై చేయడానికి కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుందనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వినిపిస్తుంది. అంటే ఆయన చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి లేకపోతే పవన్ కళ్యాణ్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి వీళ్ళు ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఆయన్ని ఇంతగానం అందిస్తున్నారు, లేకపోతే ఇంతగానం జైళ్ళు, వారెంట్లు, రిమాండ్లు. ఆల్రెడీ పోసాని వారం పైగా జైలు జీవితం గడిపేశారు. ఎక్కడెక్కడికో పూటకో చోట, ఒక చోట రిమాండ్, ఒక చోట విచారణ, ఒక చోట హాజరుపరచడం, ఇట్లా కార్లు, జైళ్ళు అంటూ ఆయన తిరుగుతూనే ఉన్నారు. మరి ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. ఇదైతే కక్ష సాధింపు చర్యలు అంటున్నారు వైసీపీ వాళ్ళు. కాదు, ఎవరైతే నోరు బారేసుకుంటున్నారో వాళ్ళని ఒక క్రమశిక్షణలోకి తీసుకురావడం అని కూటమి ప్రభుత్వం చెప్తుంది. కూటమి ప్రభుత్వం నాయకులు చెప్తున్నారు. చూడాలి మరి ఇది ఎంతవరకు వెళ్తుంది. పోసానికి బెయిల్ వచ్చినా కూడా ఎందుకు ఇంకా లాగుతున్నారు అనే దాని మీద ఒక సమాధానం అయితే రావాల్సి ఉంది.